అందరికి ఇష్టనాతుల్లా ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనేస్తే బరాబర్ మంచిగానే ఉన్నా గానీ ఇక మీరైతే మంచిగా ఉండాలైతే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అయితే ఇలా ముచ్చట్లయితే షురు చేద్దాం పాండ్రి. వామ్మో వామ్మో, కొత్తలో ఒక సినిమా అయితే నిజంగా మస్తు పోతుందిలా. 159 కోట్ల కలెక్షన్లు, కళ్యాణ్ ప్రియదర్శ్ ప్రధాన పాత్రలో సూపర్ ఉమెన్ కథాంశంతో తెరకెక్కింది కదా కొత్తలో ఒక చిత్రం. కలెక్షన్ల వర్షం కురుస్తుంది. మరి ఈ మూవీ 10 రోజుల్లోనే 159 కోట్లు గ్రాస్ చేసిందంటే నిజంగా మస్తేనుల్లా. ఓవర్సీస్ లో 75 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో 10.15 కోట్లు వసూలు చేసింది. మస్తుగానే చెప్పుకొస్తురు. ఇప్పటికే రెట్టింపు ధరలు వచ్చాయని పేర్కొంటురు. ఈ సినిమాకు హీరో దుల్కా సల్మాన్ నిర్మాతగా వ్యవహరించండు కదా, ఇక ఆయన పంట వండిందని చెప్పచ్చు. సోను సూద్ అయితే విలన్ రోల్ మస్తు చేస్తాడు గాని గైన గొప్ప మనసున్న వ్యక్తుల్లా. వరద బాధితులకు ఇల్లు ఇస్తానని ఒప్పుకున్నాడంట. పంజాబ్ కి ఏరుకున్నాడు. అయితే అక్కడ వర్షాలు మస్తు కురవడంతోని ఇండ్లు మస్తుగా ధ్వంసమైనాయి కదా, జీవన ఉపాధి కూడా మస్తు మంది కోల్పోయారు. గట్లాంటి పరిస్థితి వచ్చే అయితే వారి అవసరాలన్నీ తెలుసుకొని ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు కట్టించే ప్రయత్నం చేసుకొస్తుండంట. పంజాబ్ లో వరదలకు మస్తు మంది 42 మంది జీవిడ్చిరంటనుల్లా. దాదాపు 2000 గ్రామాలు ముప్పుకు గురైనాయంట. ఇక గల తక్లీఫ్ అంతా చూసి ఆయన గొప్ప మనసుతోని గట్ల ముందుకొచ్చిండు. సంక్రాంతి బరిలోకి మాస్ మహారాజా రవితేజ సినిమా. ఇక కిషోర్ తిరుమల దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా నటిస్తున్న సంగతి అందరికీ ఎరికేనాయే. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇక సినిమా మేకర్స్ వాళ్ళు చెప్పుకొస్తురు. జనవరి 13వ తేదీన ఈ మూవీ టీం ఖరారు చేసినట్లు వార్తలు అయితే వస్తున్నాయి. ఈ మూవీని అనార్కలి అనే టైటిల్ ను పరిశీలిస్తారని సమాచారం అయితే అందిందిలా. వచ్చే నెలాఖరులో ఈ షూటింగ్ పనులు పూర్తిగానున్నాయంట. కాగా రవితేజ నటించిన సినిమా మాస్ జాతర ఈ ఏడాది అక్టోబర్ నవంబర్ లో థియేటర్లకు వచ్చే అవకాశం అయితే ఉందంట. బిగ్ బాస్ సీజన్ 9 లో అయితే కామన్ మ్యాన్ లను తీసుకున్నారు. అయితే సెలబ్రిటీలు ఎవరో ఎరికేనా మొత్తం 15 మంది అంట. ఈ 15 మంది హోస్ట్ కి ఎంట్రీ ఇచ్చిరు మస్తుగానే. సెలబ్రిటీ కోటాలో తనుజ ఉంది, ముద్దమందారం సీరియల్ వేసింది కదా నటి ఆశా సైని ఉంది. కమిడియన్లు అయితే సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, కొరియోగ్రఫీ అయితే షష్ఠి వర్మ, సీరియల్ నటుడు భరణి కూడా ఉన్నాడంట. శంకర్, రీతు చౌదరి, నటి సంజన, ఫోక్ డాన్సర్ రామ్ రాథోడ్ కూడా ఉన్నాడంట. సామాన్యుల నుంచి షోల్డర్ పవన్, మాస్క్ హరీష్ ఉన్నాడు కదా గైనేనంట. డిమాండ్ పవన్, దమ్ము శ్రీజ, ప్రియా శెట్టి, మర్యాద మానిష్ లోపలికి వెళ్ళిరంట. బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్లు అయితే వీళ్ళే. ఇక బిగ్ బాస్ సీజన్ లో ఎట్లా ఆడతారో చూడాలి. ఈ 15 మంది కంటెస్టెంట్లు మంచిగానే ఆడతారని దుమ్ము దులుపుతారని ముందే చెప్పుకొచ్చిర్రు. ఎందుకంటే ట్విస్టుల మీద ట్విస్టులు ఉన్నాయి కనుక మరి ఇక ఈ లోపలికి వెళ్ళినాక ఇంకెంత పెద్ద ట్విస్టులు ఉంటాయో చూడాలి. ఇవి నుల్ల ఇయాల్టి ముచ్చట్లు. మళ్ళీ ముచ్చట్లతోని మళ్ళీ కలుస్తుంది గీ మంగమ్మ. అప్పటిదాకా చూస్తూనే ఉండు పీపుల్ మీడియా పాయింట్. లైక్ చేయండి, షేర్ చేయండి,